తినుటకు త్రాగుటకు కూర్చుని లేటుకు ప్రతి దానికి సమయం ఉంది. స్తోత్రం చెప్పడానికి సమయం లేదు. ఎప్పుడు చెబుతూనే ఉండాలి, దేవుని స్తుతించుడి. అగా ఎప్పుడు మరి ఎల్లప్పుడు చెప్తున్నారు మీరు. మరి ఎందుకు చెప్తున్నారు? ఎందుకు అన్నీ అబద్ధమే కదా. మీరు ఎలా పాడాలి చెప్పనా? నమ్మకంగా నేర్చుకొని పాడండి. దేవుణ్ణి స్తుతించుడి అప్పుడప్పుడు. అది యథార్థం అంటే. నేను పాడాలా ఎలా ఇప్పుడు? ఎందుకని పద్దాక చెప్తూనే ఉంటాను కాబట్టి. కూర్చున్నా, నుంచున్నా, నడిచిన పద్దాక స్తోత్రం ఏంటంటాడు ఒకడు. నేను అంతే నాన్ స్టాప్గా చెప్తాను. స్తోత్రం లేకపోతే మన గడవది. ఈ గాత్రానికి స్తోత్రమే ఆత్రం. హల్లెలూయా చెప్పట్లేదు మీరు? హల్లెలూయా. బోధపడుతుందా? దేవుని వాక్యం అర్థమవుతుందా? స్తోత్రం చెప్పరే. దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు నాన్న? దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు నాన్న? నల్ల కోడి పట్టుకొచ్చాను, అట్టిపళ్ళు పట్టుకొచ్చాను, సొరకాయ 300 కొన్నాను, కోడిగుడ్డ 500 కొన్నాను, ఆశీర్వాదంలోకి వచ్చేది కానుకల పండగ, కొత్త దర్పణల పండగ. బియ్యం తీసుకొచ్చాను, 5,000 కొన్నాను. అయ్యా నీకు ఎట్లా వస్తుంది ఆశీర్వాదం? చిచ్చి రాదా? రాసి పెట్టుకో, తారీఖు వేసుకొని అమ్మాయికుడు చెప్పాడని చెప్పి రాసి పెట్టుకో. రాదు. నువ్వు హారాన్ని వదిలిపెట్టావు, నీకు ఆశీర్వాదమే. విగ్రహాన్ని వదిలిపెట్టావు, నీకు ఆశీర్వాదమే. బంధుప్రీతి వదిలేసావు, ఆశీర్వాదమే. మా చుట్టాలను ఆయన నువ్వు ఆశీర్వాదమే. వద్దులో విడిచి పెడితే ఆశీర్వాదం. అనండి గట్టిగా, అనండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం వదిలిపెట్టాలి? రక్తం వదిలిపెట్టాలి, విగ్రహం వదిలిపెట్టాలి, నిర్జీవకి వదిలిపెట్టాలి. దేనికోసం వదిలిపెట్టాలి? వాగ్దాన దేశం కోసం వదిలిపెట్టాలి. పునాదులు గల పట్టణం కోసం వదిలిపెట్టాలి. నిరీక్షణ గల పర్వతం కోసం వదిలిపెట్టాలి. వాగ్దాన దేశం కోసం వదిలిపెట్టాలి. పరిశుద్ధులతో యాత్ర చేయటం వదిలిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హారాను విడిచిపెడితే ఆశీర్వాదమే. మృతత్తుల స్థితిని, నిర్జీవ క్రియలను, ఆచార సంప్రదాయాలని వదిలేస్తే ఆశీర్వాదమే. మంచిగా చెప్పండి, పవర్ఫుల్గా. ఇక్కడ ఆమె చెప్పడం, అల్లెలు చెప్పడం, మళ్ళీ ఎప్పుడు సమాధులు పండగ అంట. ఏంటదే? పేడ తట్ట, ముగ్గు బుట్ట, చీపురి కట్ట, తెల్లారి గట్ట. ఏంట్రా నీ బాధ? వీడు అంటాడు నాతో, అనయ్య నేను ఎలా కొన్నా పర్లేదు, మా నాన్న సమాధి మాత్రం తెల్లగా ఉండాలని. ఓరే నాయన, అసలు నీకు కదా సన్మానం చెయ్యాలా? మీ నాన్నగారు అక్కడ లేరు, ఆయన ప్రభు దగ్గర ఉన్నారా? పిచ్చాడా, అమాయకుడా, నీలాగా తెంగర వేసాలు వెళ్ళి చచ్చిపోతారు. చిన్న చచ్చిపోయేదాకా భక్తిగా పడుకొని దేవుని భయం కలిగి బతికి చచ్చి వాళ్ళు దేవుని దగ్గర ఉన్నారు. నువ్వు తెంగరేఖలు వేసి సెంటర్లో దిగినట్టుగా సమాధుల చుట్టూ తిరుగుతూ ఉన్నావా? పనికి మాలి పనులు నువ్వును. అదే దయ్యాలా, భూతాలా, ప్రేతాలు రాక తిరుగుతాకల్లా అక్కడ. వాళ్ళు పరిశుద్ధులు, విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభువునందు నిద్రించారు. వాళ్ళు దేవుని దగ్గర ఉంటారు పరదేశంలో. నీకు ఊసిపోక, నీకు బుద్ధి చెడిపోయి, నీకు గజ్జిమాలు, నువ్వు పనికిమాలి చేస్తాలు కొనుక్కొని సమాధులకు వెళ్ళి ఆయన ఎందుకు వెళ్తాడా? పెద్ద మనిషి దేవుడి దగ్గర ఉన్నాడు. తెంగర పనులు మానే, ఏసు రక్తం ఏం చేయం. చెప్పరే స్తోత్రం అని. అక్కడికి ఎట్టుకెళ్ళి మైసూరు బండలు పట్టుకెళ్ళాడు మొన్న ఒకడు. క్రికెట్ బంతిలో ఉంది ఒకటి. ఆడ కొరకు వచ్చానంటే పలానా చోట పెద్ద పెద్దవి ఉంటాయి అని. హల్లెలూయా. యారంటే మా నాన్నకి చాలా ఇష్టమని. మీ నాన్నకి పెట్టి తిన్నాకరా లేదా చంపేత నేను చెప్పానండి. నువ్వు ఉన్నాను అబద్దాకా. నువ్వు నాన్నకి పెట్టి రారా, సన్నాసి బతుకున్నప్పుడు పెట్టాల్సింది నువ్వు. ఆయన పిరుతుంటే వెళ్ళిపోయి దుర్మార్గుడా. దుఃఖ స్వరంతో పెద్ద మనిషి కేకలేస్తుంటే పట్టించుకోలేదురా. రే అంత చేయదురా అని ఎడుతుంటే పట్టించుకోలేదురా. ఇప్పుడు మైసూరు బండాలు కొనుక్కొని సమాధానం పెడుతున్నావు, సన్నాసి రకమని. బెటా బతుకున్నప్పుడు బెట్టా మాట్లాడుతున్నావు. పోనీ పెట్టలేకపోయావా? ఇప్పుడు సిగ్గు వచ్చిందా? ఇప్పుడు బుద్ధి వచ్చిందా? ఇప్పుడు పశ్చాత్తాపం వచ్చిందా? ఇప్పుడు బుద్ధి మారిందా? కొంతమంది పేదలకు పెట్టు, ఒక దైవజనుడికి పెట్టు. పేడతట్ట, ముగ్గుబుట్ట, చీపురు కట్ట, మైసూరు బోండా. నా మీద పడి ఎడుతాం కాదు, చిన్నగా ఎడిచి చేస్తే భక్తి బాగుంటుంది. నీ యందు భయభక్తులు లేని నిర్లజ్జ చిత్తము బోని చేయరాని దుష్కర్మములు చేసినాడానో. ఒకరోజు ఎవరు కాదు, దయ్యాల రాజు చేతిలో చేయి వేసి వాని పనుల చేయసాగి నేని భంగి చెడిపోతిని నేనబ్బబ్బో. నెక్స్ట్, త్రాహిమా క్రీస్తు నాథ దయ చూడారాదే.
నిన్ను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితి నిపుడు త్రాహిమా క్రీస్తునాథ. మనకి ఇలాంటి పాటలు ఏమీ రావు నాయనా. పాటకి అర్థం పర్థం ఉండకల్లా పల్లవి 9 లైన్లు సౌండ్ పెట్టి చెల్లండి బాక్సులు పెట్టి ఓ బేసి పెట్టి కొట్టేస్తుంటే ఒక మాదిరి గుండె కూడా చచ్చిపోతాడు. ఎందుకు నా గోల? పాటలో ఉపదేశం ఉండాలి, పాటలో అభిషేకం ఉండాలి, పాండవుల్లో బతుకుల సమర్పణ ఉండాలి. ఒక్కడ మాట్లాడడం దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పరే భక్తులందరూ. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తప్ప ఇంకొక కీర్తన పుస్తకం వాడని సంఘానికి మనల్ని పిలిచారు. ఇంక వివరాలు అవసరమా? అక్కర్లేదు కదా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తప్ప ఇంకో కీర్తన పుస్తకం వాడని సంఘాన్ని నన్ను పిలిచారు. నేను ఎవరికి ఎక్కడికి వెళ్తాను కదండి, ఎక్కడికైనా వెళ్తాను ఇదే పాట పాడతాను. ఏరే ఒట్టికాడైనా సరే ఈ పాటే, ఆ పాట పొరపాటును కూడా పాడను. ఎక్కడ పోయినా అపోస్తుల బోధే, యేసు రక్తమే. సరే అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత పాటలో 428వ పాట, అందరూ లేచి నిలచి. ఆ పాటలు మనకు పెద్ద టచ్లో లేవని వాళ్ళ ఫీలింగ్. మనకెందుకు లేవు? దేవునికి స్తోత్రం. వరుస పెట్టి 10-12 పాటలు వెనక ముందు తప్పు ఒకటి పాడి యేసు రక్తం ఇచ్చి ప్రసంగంలో అవసరం వచ్చినప్పుడు ఒక చరణం వేసుకోవడాలు. మరి ఆ పాట మరి తీసుకెప్పటికి చరణం అయిపోతుంది. పాడేసాను మొత్తం నేను దేవుని స్తోత్రం. పాడేసి ఒక ప్రశ్న వేసా. ఈ గీత రచయితల పేర్లు టపటప టపటప చెప్పారు. బేతాళ జాన్ గారు మొదలుకొని, పులిపాక జగన్నాథం మొదలుకొని, మొంగబూరు దేవదాస్ గారు మొదలుకొని, పురుషోత్తమ చౌదరి మొత్తం పేర్లని చెప్పి వీళ్ళలో ఎవరైనా పరిశుద్ధాత్మను పొందని వారు ఉన్నారు మీరు చెప్పండి అన్నాను. మాట్లాడతలేదు ఎవడనే. వాళ్ళందరూ ఆత్మపూర్ణులు, వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డ వాళ్ళు. నీకు అసలు ఆత్మని తెలుస్తలేదు, అభిషేకం తెలుస్తలేదు, గొడవ లేదు, గోతలేదు. కూర్చొని అలాగా టీవీ ముందే కూర్చొని పకోడీ తినకుండా యేసుతో టీవీగాను పోదమరా పకోడీ తీసిరా. నీకు తెలుస్తలేదు వరుస. వాళ్ళందరూ ఆత్మపూర్ణులు. దేవునికి స్తోత్రం చెప్పరా, చెప్పొచ్చు కదా. మన పాయింట్ అర్థం అవుతుంది మీకు. ఇంతకనే విడిచిపెడితే వచ్చేది ఆశీర్వాదం. మళ్ళీ చెప్తున్న, సొదొమలో దేవుడు ఆశీర్వదించడు, ఒక్కడు కూడా ఆమె అనలేదు. మోయాబులో ఆశీర్వదించడు, పందుల దగ్గర ఆశీర్వాదం ఉండదు. నువ్వు బయలుదేరి ఎక్కడికి వచ్చేయాలా? అబ్రహాము గుడారములకు వచ్చేయాలి, అబ్రహాము మార్గములకు వచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. 20 సంవత్సరాలు కాదురా యాకోబా, 40 సంవత్సరాలు చేసిన 14 రాముల ఆశీర్వాదం ఉండదు. ఆశీర్వాదం ఒక లేదు వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. విడిచిపెడితేనే ఆశీర్వాదం అనండి. నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి, నిర్జీవ ప్రాంతాలు విడిచిపెట్టాలి, ఉపదేశం లేని ప్రాంతాలు విడిచిపెట్టాలి, అభిషేకం లేని చోట వదిలిపెట్టాలి, దేవుని ఏర్పాటు లేని, దేవుని దర్శనము లేని, డబ్బు మాత్రమే ఉన్న, ఆచారం మాత్రమే ఉన్న ఈ రకరకాల వ్యవహారములు వదిలితేనే అందరు గట్టిగా ఓకేనా. దేవుడు ఎప్పుడు ఆచరిస్తాడో మీకు అర్థమవుతుందా? 10,000 రూపాయలు కడితే రసీదు వస్తుంది, 5,000 కడితే ఫోటో వస్తుంది, 50,000 కడితే బొవ్వ వస్తుంది. అంతకని ఇంకేం రాదు. ఆశీర్వాదం రావాలంటే నీవు లేచి విడిచి నేను చూపించే మార్గంలోకి రా. I will bless you and I will make you a great blessing to the nations even. Amen. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట కూడా మీకు మనవి చేస్తున్న, ఆదికాండం 14వ అధ్యాయం, ఆదికాండం 14:18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, చాలు మన పాయింట్ అదే కదా. అప్పుడు అతడు ఎవరిని ఆశీర్వదించాడు చెప్పాలి, అందరు చెప్పండి. ఏం చేశాడు? అబ్బా, అబ్రాహాం ఏం చేశాడు రా?
అందరికీ వందనాలండి. లేచి విడిచి అయిపోయిందిరా. ఇప్పుడు మనం 14 18లోకి వచ్చాము, నువ్వు ఇంకా అది ఉడతలేదు. అరే నాయనా, పాదరసం లాగా బుర్ర బెలకతో చురుకైన విద్యార్థులా ముందు కూర్చోబెట్టావు. పెద్ద ఆయన నీకు స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏడి బుడ్డోడు ఏంటో కనపడతలేదు, ఏడో భక్తుడేడి? పోన్లే లాకన కొనుక్కుందాం కొడబెట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి బిడ్డలారా. ఒక మంచి మాట చెప్తున్నాను మీకు. ఎవడోయ్, మన పాయింట్ ఏంటి? దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం, మనం తిప్పలు పడితే కాదు. ఫస్ట్ పాయింట్, దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు, అది 2 పాయింట్. ఓకేనా? ఇందులో మనం నేర్చుకున్న అంశం ఏంటంటే నిర్జీవ స్థితిని, నిర్జీవ క్రియలను, విగ్రహ సంబంధం వాటిని, మరణం ఉన్నదాన్ని, ఉపదేశం లేని దాన్ని, లౌకికమైన దాన్ని విడిచిపెడితేనే. ఓకేనా? రైట్. 2వ పాయింట్కి వచ్చాం. అబ్రాహాం గారిని దేవుడు ఆశీర్వదించాడు. ఎవరు? అప్పుడు మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించి, మెల్కీసెదెకు అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అలానే గట్టిగా స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఎవరు మాట్లాడుతున్నాడు? అబ్రాహామును. చెప్పండి, అబ్రాహామును ఎందుకు ఆశీర్వదించాడు? అక్కడ రాయబడిన చక్కని మాట గమనించండి. నా తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడ్డ 318 మందిని వెంటబెట్టుకుని వచ్చి కదర్లోయ రోజులు హతము చేసి సొదొమ రోజులను కాపాడి వారితో పాటుగా తన తమ్ముని కుటుంబాన్ని సేఫ్గా తీసుకొచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. అందరు చెప్పారా? బిడ్డలారా, శ్రద్ధగా ఈ మాట వినండి. తన తమ్ముడు లేదా కుమారుడు చక్కగా మన దగ్గర ఉండేవాడు, దర్జాగా ఉండేవాడు, కింగిలాగా ఉండేవాడు. సొదొమ దేవుని తోటలా కనపడింది, అడిగి సూపర్ కనపడింది. సస్యశ్యామలమైనటువంటి అద్భుతమైన పరివాహక నీటి ప్రాంతము కనపడింది. ఇది సూపర్ అనుకున్నాడు. ఆశీర్వాదం అంటే అక్కడే ఉంది. అనుకున్నాక వెళ్ళాక అసలు పరిస్థితి బయటపడింది. ఏ రాజుగారి పంచన చేరాడో ఆ రాజుగారిని ఎత్తిపోయాడు. అన్నా నువ్వేమో దిగులు పడకన్నా, దేవుని కోటను బట్టి ఆ ప్రాంతంలో ప్రెసిడెంట్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా మనకి బాగా పారరు అన్నాడు. ఎవరో లోతు ఆ రాజుగారిని ఎత్తుకుపోయాడు వచ్చి. నాకేం పర్లేదు, రాజుగారు ఉన్నారు, రాజుగారికి ఫ్యామిలీ ఉంది, మనకి సైన్యం ఉంది, బలగం ఉంది, మన చూడు జడ్బ్లెస్ ఉంది, బేబత్సం ఉంది, కాబట్టి మొత్తం ఆడిని ఎత్తుకుపోయాడు. ఆ రాజుగారు తన భార్య బిడ్డలను కూడా కాపాడుకోలేకపోయాడు, మొత్తం అందరిని పట్టుకెళ్ళిపోయాడు. ఈ సమాచారం ఎవరికి తెలిసింది? ఎవడరాడు నా తమ్ముడి మీద చేస్తాడట్రా, పదండ్రా అన్నాడంతే. ఇంట పొట్టి అలవర్చబడ్డ 318 మందిని వెంటబెట్టుకొని యుద్ధము చేసి కదర్లోయ రోజులను ఖతం చేసి సొదొమ రాజును విడిపించి క్షేమంగా బయటకు పట్టుకొచ్చాడు. ఒక్కడు తప్పిపోయాడని, ఒక్కడు చల్లారిపోయాడని, ఒక్కడు చెరపట్టబడ్డాడని, ఒక్కడు శత్రువు చేతికి వెళ్ళిపోయాడని, ఒక్కడు మనకు దూరం అయిపోయాడని, పతనమైపోయిన ఒక్కడి కోసం, చల్లారిపోయిన ఒక్కడి కోసం, వెనకబడిపోయిన ఒక్కడి కోసం, లోకములో కలిసిపోయిన ఒక్కడి కోసం తన సర్వ సైన్యమును వెంటబెట్టుకొని పోరాడి పెనుగులాడి యుద్ధం చేసి మరీ తీసుకొచ్చి క్షేమంగా అప్పచెప్పాడు. యుద్ధం చేసి వాడిని క్షేమంగా దిగబట్టి ఇలా వచ్చాడు. వెంటనే మెల్కీసెదెకు ఆయన దగ్గరికి వచ్చాడు. చూస్తూనే బాబు ఎవరండి మీరు, ఇక్కడ ఎక్కడ చూసినట్టుగా లేదు అనలేదు, గుర్తుపట్టాడు. ఆ ప్రత్యక్షత ఉంది పరిశుద్ధులకి. వెంటనే తన సంపాదన మొత్తంలో యుద్ధంలో పోగేసిన దరిద్రం చిచ్చి తన సంపాదనలో దశంభాగం తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాడు. ఆయన వెంటనే రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. అక్కడ దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆమెనన్నారా? ఆమెనన్నారా? డబ్బు కోసం ప్రయత్నం చేశాడా? కొల్ల సొమ్ము కోసం కష్టపడ్డా? దోపుడు సొమ్ము మీద ఎగబడ్డా? పోనీ అధికారం కోసం ట్రై చేశాడా? ఆ ప్రాంతాన్ని గెలిచి రాజులను ఓడించి సొదొమ ప్రాంతాన్ని కైవసం చేసుకున్నాడు కనుక సొదొమ రాజరికం కొట్టేద్దామని చూశాడా? అతనికి ఏమీ అక్కర్లేదు. ఆ సొదొమ రోజు కృతజ్ఞత కానికి ఇవ్వబోతున్నా వద్దురా అన్నాడు. మరి ఎందుకు చేసావు ఎంత తిప్పలో? నా తమ్ముడు కోసం. సార్ మీకు డబ్బు వద్దా? వద్దు. మీకు ఇక్కడ రాజరికం పెత్తనం వద్దా? వద్దు. ఏం చేస్తున్నా? వెళ్ళిపోతున్నాను. మరి ఎంత చేశారు, ఏమీ వద్దా? మీకు ఏం వద్దు, మరి ఎందుకు చేశారు? నా తమ్ముడు చెరపట్టబడ్డాడు.
అంటే ఒక్క వ్యక్తి చల్లారిపోతే, ఒక ఆత్మ వెనకబడిపోతే, ఒకడు లోకంలోకి వెళ్ళిపోతే, సంఘానికి సహవాసానికి ఒకడు దూరం అయిపోతే, ఆధ్యాత్మిక అనుభవం నుంచి పతనం అయిపోతే, మెల్లిగా సొదొమలో నాశనం అయిపోతూ ఉంటే, చల్లారిపోయిన ఒకడి కోసం, వెనకబడిపోయిన ఒకడి కోసం తన ఇంట పుట్టి అలవర్చబడ్డ 318 మందిని వెంటబెట్టుకొని భయంకరమైన పోరాటం చేసి కదర్లోయమ రాజులను చంపి సొదొమ రాజులతో పాటుగా తన తమ్ముడిని విడిపించుకుని వచ్చాడు. ఒక్క ఆత్మ కోసం, ఒక్క చల్లారిన వాడి కోసం, ఒక్క పతనమైన వాడి కోసం, ఒక వెనకబడిపోయిన వాడి కోసం అవసరమైతే ప్రాణములకు తెగించి యుద్ధము చేసి ఆత్మను మరలా సంపాదించడానికి, దేవుని రాజ్యములోనికి చేర్చడానికి, విమోచించడానికి, ఉపదేశములోనికి, సహవాసములోనికి నడిపించడానికి నిస్వార్థముగా ప్రయాసపడ్డాడే. దేవుడు దిగి వచ్చి మరి ఆశీర్వదించేశాడా? చప్పట్లు కొట్టొచ్చు కదా. షాలేము రాజు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అబ్రామును ఆశీర్వదించాడు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు నశించి నేను సేఫ్గా ఉన్నాను చాలు అనుకోకుండా, చల్లారిపోయిన ఆత్మల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం అవసరమైతే ఒక యుద్ధము చేయటానికి కూడా ప్రయాసపడతావో, నీ మీదికి దేవుని ఆశీర్వాదం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరు చెప్పారా గట్టిగా? హల్లెలూయా. ఆశీర్వాదం ఎట్టొచ్చింది? ఇంకెక్కువ సమయం లేదు కానీ బిడ్డలారా, ఇంకొక మాట చెప్తాను చూడండి ఒకసారి. ఆదికాండము 22 చదవండి. అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని. కాదు నాన్న, ఆదికాండం 22వ అధ్యాయం 22వ అధ్యాయం మొదట 12 చదివి ఆ తర్వాత 16 చదివి పెట్టిన చాలు. అప్పుడు ఆయన ఆదికాండం 22:12. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేసి. కాదురా, నేను చదువు అంటేనే చదువుతావా? చదువు బిడ్డ. అప్పుడు ఆయన అంతే, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు, అదే అతనినేమీ చేయకుము, చెయ్యొద్దు, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు గనుక హల్లెలూయా నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. శభాష్. 16కి వెళ్ళిపో. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి. చాలండి, స్తోత్రం చెప్పండి. ఆ బోడిగుండు వేసుకొని లలితాలు చూసేసి అని చెప్తాడు చూసారా? డబ్బులు ఎవరికి ఊరికినే రావండి. అవి మా వైజాగ్లో పెట్టారండి, ఎక్కడి నుంచి అంత ఎత్తి పెట్టాడు. పెద్ద కట్టవుట మనిషికి. చూడాలి మనిషిని చూస్తే చేతులు కట్టుకొని డబ్బులు ఎవరికి ఊరికి నేను. నాకు బాలే సెట్ అయిందిలే. నేను అది కట్టుకొని చెప్తున్నాను, ఆ ఆశీర్వాదాలు కూడా ఊరికినే ఊరిని వచ్చేసింది డబ్బురానికి. అబ్రహ్మను ఆశ్రయించే ప్రభావ, మమ్మల్ని కూడా ఆశ్రయించే ప్రభావ. నన్ను ఎత్తుకొని పెంచిన తల్లిగారు మా నాన్నగారు సంఘంలో చిన్నప్పుడు ఉండేది. ఎప్పుడు అబ్రహ్మను ఆశ్రయించిన చిన్నప్పుడు నుంచి అదే పడుతున్నా. నేను ఒళ్ళో కూర్చుని పెరిగాను. నేను పాస్గానే అయిపోయినా ఇంకా అదే చేస్తున్నా ప్రార్థన. అబ్రాహ్మను ఆశీర్వదించంటే నా ఆశీరా వచ్చేసి ఒకరోజు వెనకాల నుంచి మెల్లికి వెళ్ళి, అబ్రహాము ఆశీర్వాదాలు కావాలంటే నీవు కూడా అబ్రహాములాగే ఉండాలి బిడ్డ అన్నాను. అయ్యో నా వల్ల కాదు ప్రభా అంటుంది. లేగా మరి అబ్రహంలాగా బతకాలి, అబ్రహం ఆశీర్వాదం కావాలి. చిన్న బాబు నువ్వా చూసావా కన్ఫ్యూజ్ అయిపోయాను. మరి నేను కాకపోతే నీతో ఎప్పుడు మాట్లాడేస్తాడేంటి ఈ శుద్ధి ప్రార్థనలకి? నేను మాట్లాడిందే ఎక్కువ, ఏసు రక్తం ఏం చేయం. చూసావా చిన్న బాబు ఎంత ఆశపడ్డానో. అబ్రహంలాగే సమర్పించుకోవాలి కానీ నేను ఏది వదిలిపెట్టవో. నీకు బంధుప్రీతి ఎక్కువ, రక్త సంబంధం పిచ్చి ఎక్కువ. అబ్రహం ఎన్ని తెంపేసుకొని వచ్చాడు, నీకు ఎలా కుదురుతుంది ఆశీర్వాదాలు? ప్రభుకి స్తోత్రం చెప్పారా? హల్లెలూయా. ఊరికి ఎందుకు వస్తాయి సార్? దేవుడు అంటాడు, అబ్రహమా నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు ఇయ్యవని తీయలేదు కనుక ఇందు మూలముగా నువ్వు దేవునికి భయపడుచున్నావు నాకు కనబడుచున్నది. 12వ వచనం 16వ వచనంలో నీ ఒక్కగాను కుమారుడు నాకు ఇయ్యవని తీయలేదు కనుక నేను నిన్ను ఆశీర్వదించేదను. ఇప్పుడు దీన్ని కూడా అయ్యగారులు ఎటు మలిచారు? సందాకే. నువ్వు ఏది పెట్టు సందమండి పోను. నా మీద పడి ఎడతారు మళ్ళీ ఒక్కొక్కడిని. పిల్లరా వెనుక తీయక అబ్రహాము ఇచ్చాడు. పిల్లరా నీవు కొన్ని రోజులు దేవునికి ఇచ్చేవారు కలరా సందపడరా పట్ట
రెడీగా ఉంటారు, టీం ప్రాక్టీస్ చేసి ఉంటుంది, కవర్లు ఎక్కలేసిన కవర్లతో. ఆ దినమున అబ్రహాము మరి చూసినట్లయితే పిల్లారా వెనుక తీయక దేవునికి ఇచ్చాడు. ఎంత ఆశీర్వాడు. ఈ రోజున మీలో ఇచ్చేవారు కలరు. కానీ అక్కడ ఆ బాబు అడిగింది, ఈ బాబు ఇచ్చింది పిల్లల సేవకిమ్మని. నామకు చెప్పం కదా, డబ్బులే. నువ్వు ఎంత ఇస్తే దేవుడికి అంత ఇస్తాడో. నీ రుణం ఉంచుకునేవాడు కాదో, నీ చెత్తనివే ఆ చెత్త ఇస్తాడని లెల్లుయ్య. మొత్తాన్ని రెచ్చగొట్టేసరికి ఆటో డబ్బులు లేకుండా లాగేస్తాం తప్ప నువ్వు చేసిన పని ఏంటి? దేవునికి ఇమ్మని చెప్పడం తప్పు కాదు, నువ్వు ఇవ్వటం తప్పు కాదు, కానీ ఆశీర్వాదాలు మొత్తం అక్కడే ఉన్నాయని చెప్తే తప్పు. మరి దేవునికి ఇవ్వకుండా మేము ఎలా సేవ చేస్తున్నాం? దానికి వ్యతిరేకంగా మాట్లాడతలేదు, నేను గాలిలోని చూడబడేవి రాలా. కానీ ఆశీర్వాదాలకు అక్కడే సూత్రం అంతా అదే. ఒక్క సింగిల్ విండో కౌంటర్, ఒక కౌంటర్లో ఇచ్చాయి ఇచ్చాయి ఇచ్చాయి. అయ్యుడే మేకో ఇయ్య బానిచ్చే కోతులు ఇచ్చే దిగజోర్ల పారిపో అలా. మరి బాబాది లాస్ట్ రా, దానికన్నా ముందు చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం. దేవునికి ఇవ్వాల్సిన 7 ఉంటే అందులో 7దే డబ్బు. దాని ముందు బోల్డ్ ఉన్నాయి. అవన్నీ మానేసి నీ హృదయం ఇవ్వకుండా, నీ జీవితం ఇవ్వకుండా, నీ సమయం ఇవ్వకుండా, నీ ప్రాధాన్యత ఇవ్వకుండా, రైట్ అమ్మాయి ఇట్రా 100 రూపాయలు పట్టుకెళ్ళు, పాస్టర్కి వచ్చి ప్రార్థన చేయమను. ఈ 3 పిల్లలు వస్తుంది. మా నాన్నగారు యేసుప్రభుకి చదివించమన్నారండి. చదివింతాం పదే పదే, ఏ కూటంకి వెళ్ళినా పదే చదివింతాంరా. డబ్బులేట్రా, ముందు హృదయం ఇవ్వాలి కదా, మహిమ ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి, సమయం ఇవ్వాలి, దేహమును కూడా సమర్పించాలి. ఇవ్వాల్సిన లిస్ట్ లేదా మనకి? లాస్ట్లో డబ్బు. నువ్వు పద్దాగా నువ్వు హృదయం ఇవ్వో, సమయం ఇవ్వో, ప్రాధాన్యత ఇవ్వో, ఏమివ్వో. ఓ కాగితం ఒకటి మర్చిపెట్టేసి ఆ 10 రూపాయలు బరువుకి చెయ్యి మొయ్యలేక మళ్ళీ ఈ చెయ్యి సపోర్ట్ ఒకటే పోన్లేసారా, పోనేరా. ఇది ఒప్పద బేనం ఒప్పుతలేదు. ఈ చెయ్యటి గెంటేస్తాడు, పోనేసారా, పోనే. అవసరమా? ఎంత కూటమా ఆ కాగితానికి? ఏ పేనం ఒప్పుతలేదా? ఒక చెయ్యి బరువు మొయ్యలేకపోతుందా? ఈ సపోర్ట్ ఏంట్రా చర్చిలోను? నాకు అనిపిస్తాడు పేనం ఒప్పుతలేదు, ఏమి పోన్లే వేసారు. డబ్బు చివరిది నాన్న. నీకు ఒక మాట చెప్తాను, యేసు ప్రభు నీ సొంత కోసం చచ్చిపోయాడా? ఇప్పుడు నాకు చెప్పి యథార్థంగా చెప్పు. నీ కోసం చచ్చిపోయాడు. నువ్వు ముఖ్యమా, నీ కానుక ముఖ్యమా? మరి నువ్వు రాకుండా సంతానం పిస్తాను పెట్టి. దేవునికి స్తోత్రం కలుగునగాక. వెనుక తీగిచ్చింది ఏంటి తెలుసా? తమ పిల్లల్ని సేవకిచ్చారు. సేవకి ఇవ్వటం కాదు, కనీసం పరిచయకి పంపించట్లేదు తల్లిదండ్రులు. ఆ సెలవులు వస్తే కరాటే క్లాస్లో జాయిన్ చేస్తారు, భరతనాట్యంలో జాయిన్ చేస్తారు, యోగాలో జాయిన్ చేస్తారు, మ్యూజిక్లో జాయిన్ చేస్తారు. ఇంత టెన్షన్ ఎందుకు తెలుసా? ఎక్కడికైనా చర్చికి వెళ్ళిపోయి పరిచయం చేస్తాడేమోనని. లేరా ఇలాంటి తల్లిదండ్రులు? పాస్ గారు 30 సంవత్సరాలు తెలుస్తలేదేంటి? ఎందుకంటే పిల్లలు ఖాళీగా ఉంటే పాడైపోతారు. ఏం పాడైపోతారు? చర్చికి వెళ్ళిపోతారండి. అంటే చర్చిలో ఒకవేళ చీపురు కట్ట పట్టుకొని చూస్తే, మేము సంపన్న వర్గాలు, మేమిద్దరం ఎంప్లాయీస్, మా బిడ్డ చర్చిలో చీపురు తుడిస్తే మాకు అవమానం. అవునా? అయ్య బాబోయ్, గబ్రియేలు, మిఖాయిలు వీళ్ళందరికన్నా మించిపోయినావు నువ్వు. మరి పనికి మళ్ళీ ఫీలింగ్. దేవుని మందిరంలో పరిచయం చేస్తే అవమానం అండి. అయ్యో బాబోయ్, పరిశుద్ధులందరూ అలాగే ఉండి దీవించబడ్డారా? ఇలాంటి పాపిస్ట్ ఫీలింగ్స్